గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్లో నేను 4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 108 డివిజిబుల్ బై 36 ఇంటూ 4 ప్లస్ 2.5 ఇంటూ 4 డివిజిబుల్ బై 0.5 మైనస్ 10. ఫస్ట్ మనం ఇది ఎలా రాసుకోవాలంటే ఈ 108 డివిజిబుల్ బై 36 కదా, సో 1/36 అని పెట్టుకుందాం. ఇంటూ 4 ప్లస్ 2.5 ఇంటూ 4 అగైన్ డివిజిబుల్ వచ్చినప్పుడు 1/, అని పెట్టుకుందాం మనకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు 36 1 అండ్ 36 3 108 పోతుంది. 3 ఇంటూ 4 హియర్ ప్లస్ 2.5 ఇంటూ 4 2.5 ఇంటూ 4 చేస్తే మనకు 10 వస్తుంది. 10.10 డివిజిబుల్ బై 1/0.5. హియర్ 0 కట్, 5 1 5 2 పాయింట్ తీసేసి మనం 0 పెట్టుకుందాం. ఓకే, మైనస్ 10. ఇప్పుడు 3 4 ఎంత 12 ప్లస్ 20 మైనస్ 10 చేస్తే మనకు 22 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సింప్లిఫికేషన్ చూద్దాం. 5.8 ప్లస్ 7.4 డివిజిబుల్ బై 3.7 ఇంటూ 5 మైనస్ 6 ఇంటూ 2 డివిజిబుల్ బై 2.5. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5.8 ఇక్కడ మనకు డివిజిబుల్ వచ్చింది కాబట్టి మనం 1/4 పెట్టుకుందాం. సో మనకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మైనస్ 6.2 డివిజిబుల్ బై 1/2.5. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 7.4ని 3.7 తోటి డివిజిబుల్ చేయాలి. 37 2 మనకు ఎంత వస్తుంది అంటే 74 వస్తుంది. 5.8 ప్లస్ 2 ఇంటూ 5 మైనస్, ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి ఇది ఎలా ఉందంటే 6 2 ఇక్కడ మనకు పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఉంది కదా మనకు 25. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పాయింట్ రిమూవ్ చేసి పైన నేను 10 పెట్టుకుంటున్నా. 6 ఇంటూ 2 ఇంటూ పాయింట్ తీసేసి పైన 10/25. 6 2 2 10 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 120/25 వస్తుంది. సో డివిజన్ చేయండి. 25/120 చేస్తే ఎంత వస్తుంది? 25 4 100 వస్తుంది. హియర్ 20 వస్తుంది. ఇంకొక ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ 0 పెట్టుకుందాం. 25 8 200. సో మనకు మైనస్ 4.8. 5.8 ప్లస్ 2 5 ఎంత 10. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4.8 5.8ని ఇవి రెండింటిని మైనస్ చేయాలి. అంటే 4.8 మైనస్ 5.8 ప్లస్ 10 ఎంత వస్తుంది? 1 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 11 ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం మనం. థర్డ్ సింప్లిఫికేషన్ వచ్చేసి 4.5 మైనస్ 3.2 డివిజిబుల్ బై 0.8 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 4 divisible by 6. Same as it is 4.5 minus 3.2 divisible by అన్నప్పుడు 0.8 ఇంటూ 5 ప్లస్ 3 ఇంటూ 4 divisible by 1/6. ఇప్పుడు మనం ఈ 4.5ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. 8 1 8 4 32 అవుతుంది. 4 ఇంటూ 5. ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ ఇది ఉంది కదా 3 4 ఉంది, 1/6 ఉంది. మనం ఇది ఎలా అంటే 3 4 ఎంత 12 అవుతుంది. ఈ 12 డివిజిబుల్ బై 1/6. 6 1 6 2 సో 4.5 4 5 20 ప్లస్ మనకు ఎంత వచ్చింది 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి రెండింటిని ప్లస్ చేయాలి. 4.5 ప్లస్ 2 మైనస్ 20 ఎంత అవుతుంది? 6.5 మైనస్ 20. మనకు ఎంత వస్తుంది ఆన్సర్ అంటే మైనస్ 13.5. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ 20 పెద్దది కాబట్టి మనకు మైనస్ 13.5 వచ్చింది.
నా నా ఒక వీడియోలో నేను ఒక ప్రాబ్లమ్ చేశాను. అందులో ఒకరు కామెంట్ ఏం చేసిర్రంటే, మీరు ఈ పాయింట్స్ ఎట్లా తీసుకుంటున్నారని చెప్పి నాకు ఒకరు కామెంట్ చేసిర్రు. యాక్చువల్‌గా నేను ఈ పాయింట్స్ ఎలా తీసుకుంటున్నానంటే, ఈ ఫస్ట్ సింప్లిఫికేషన్‌లో నేను చేశాను కదా! 2.5 ఇంటూ 4 ఇది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఇంటూ చేస్తే 4 5 ఎంత వస్తుంది? 20 వస్తుంది. 4 2 8 9 10 ఇది మనం ఈ పాయింట్ అనేది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం 10 డిజిట్ ఈ పాయింట్ అనేది లాస్ట్ నుండి చూస్తే లాస్ట్ డిజిట్ 1 డిజిట్ తర్వాత పాయింట్ వస్తే మనకు వచ్చిన ఆన్సర్కి 1 డిజిట్ తర్వాత తీసుకోవాలి. ఒకవేళ 2 డిజిట్స్ తర్వాత వస్తే 2 డిజిట్స్ తర్వాత తీసుకోవాలి. ఇది ఇలానే తీసుకోవాలి. నేను ఒక వీడియో చేసి పెట్టాను, బట్ నాకు ఒకరు కామెంట్ చేశారు పాయింట్ ఎలా చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. 4th ఓకే 21.6 divisible by 3.6 into 2 plus 0.25 into 16 divisible by 4 minus 6. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ 21.6 పెట్టి డివిజిబుల్ వచ్చిన కాడ 1/6 పెట్టుకోవాలి. ఇంటూ 2 ఇక్కడ 0.25 16 డివిజిబుల్ 1/4 minus 6. ఇప్పుడు ఈ 36 టేబుల్లో 216 వెళ్తుంది. ఈ పాయింట్స్ మీరు చూసుకోకండి, పాయింట్స్ కట్ చేయండి. 36 1 36 6 పోతుంది, 6 2 ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్లస్ 0.25 ఇంటూ 16 డివిజిబుల్ బై 1/4 ఉంది కదా, దీన్ని ఒక టర్మ్ చేస్తున్నా. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ నుండి చూస్తే 100th ప్లేస్లో 0 ఉంది కదా, ఇట్లా వస్తే 100 ప్లేస్లో పాయింట్ ఉంది కాబట్టి నేను ఈ 25/100 తీసుకొని ఇంటూ ఇది 16/4 తీసుకుంటున్నా. 4 1s 4 4s 16 25 1s 4 ఇయర్ 4 కట్ అవుతుంది. సో మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. 6 2s ఎంత? 12 ప్లస్ 1 మైనస్ 6. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 12ని 1ని ప్లస్ చేయాలి. 13 మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఆన్సర్. ఇది నేను ఇలా సింప్లిఫికేషన్ చేశాను. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ బాక్స్లో అర్థం అవ్వలేదని చెప్పండి. నేను ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గానైతే నాకు ఒకటి ఏం అర్థమైందంటే, చాలామందికి ఈ పాయింట్స్ వచ్చినప్పుడు అర్థం అవ్వట్లేదు. ఈ పాయింట్స్ 2 డిజిట్కి 3 డిజిట్కి 4 డిజిట్స్కి పాయింట్స్ ఎలా వచ్చాయి. నేను ఇంకొక వీడియో చేసి పెడతాను 2 డిజిట్కి 3 డిజిట్స్కి పాయింట్స్ ఎలా వచ్చాయని నా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైమా స్టడీస్.